ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం చూడకముందు దేవుని యొక్క వాక్యాన్ని కనపరుద్దాం. ప్రైజ్ లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనముగా. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు స్మరణ సంఘానికి తన్ను తాను పరిచయం చేసుకుంటున్న సంగతి. తన్ను తాను ఎలాగూ పరిచయం చేసుకుంటున్నాడంటే, ఆయన మొదటి వాడును కడపటి వాడునై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటివాడు, కడపటివాడు. ప్రభువైన యేసుక్రీస్తు వలె మొదటివాడు కడపటివారు ఎవ్వరూ లేరు. ఎందు నిమిత్తం అంటే అక్కడే రాయబడింది, మృతుడై ఉండి మరలా బ్రతికినవాడు. ఆయన మొదటివాడు కడపటివాడు, ఆయన వల్ల ఎవరు లేరు అని. ఎందుకంటే ఆయన మృతి పొంది మరలా బ్రతికినవాడు. ఆయన మృతి పొంది మరలా బ్రతికి సజీవుడుగా యుగ యుగములు జీవించుచున్నవాడు. అందుకనే ఆయన మొదటివాడు కడపటివాడు. చూడండి, ఈ లోకంలో చాలామంది చనిపోయారు, కానీ వారు ప్రభువైన యేసుక్రీస్తు వలె తిరిగి లేచి యుగ యుగములు జీవించేవారుగా లేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మృతి పొంది బ్రతికి సజీవుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్నవాడు. అందుకనే ఆయన వాక్యంలో మన అందరికీ తెలుసు, నేనే అల్ఫాయు ఒమేగాయు, ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. చూడండి, ఆయన ఈ మాట చెప్తూ ఏమంటున్నాడంటే, వర్తమాన భూతకాల భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే. చూడండి, ఆయన మొదటివాడు కడపటివాడు. ఎందుకంటే ఆయన వర్తమాన కాలంలో ఉండువాడు, భవిష్యత్ కాలంలో ఉండేవాడు, భూతకాలంలో ఉంటున్నాడు. కాబట్టి అందుబట్టి ఆయన మొదటివాడు కడపటివాడై ఉంటున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మొదటి కలిసిన వ్యక్తులు, మొదట మనకి ఏదైతే మనం పొందుకున్న అనుభవాలు, వాటిని మనం మర్చిపోలేం. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదండి. మనం కాలేజీలో ఫస్ట్ మనతో మాట్లాడిన ఫ్రెండ్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తర్వాత సంవత్సరాలు కొడితే కలది, ఫస్ట్ రోజు నువ్వు నాతో ఎట్లా మాట్లాడావు, నన్ను ఎట్లా బలపరిచావు అని చెప్పేసి మొట్టమొదట జరిగిన విషయాలు మన జీవితాల్లో ఎంతో జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మర్చిపోలేం మనం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మొదటివాడై ఉంటున్నాడు. ఆయన మన జీవితాల్లో చేసిన కొన్ని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మొదటివాడు కడపటివాడై ఉండి ఆయన మనకి చేసిన కొన్ని గొప్ప కార్యాలను మన జీవితాల్లో స్మరించుకుంటూ ప్రభువుని గణపరిచే వారముగా ఉండాలి. చూడండి, మొట్టమొదటి వాడు కడపటి వాడైన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో చేసిన ఒక విషయం ఏంటంటే, ఆయన మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, మొదటి వాడును కడపటి వాడైన ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు సమస్త మనుషుల వంశములో నుండి మనల్ని పిలిచాడంట. చూడండి, ఆయన ఏం చేశాడు? మనల్ని పిలిచాడు. ఈ యొక్క మాట యెషయా గ్రంథం 41:4 మొదటి వారితోనూ కడపటి వారితోనూ చెప్పుదేమనగా ఆయన మనల్ని ఏం చేశాడంటండి? పిలిచిన వాడుగా ఉంటున్నాడు. ఎక్కడి నుండి? సమస్త మనుషుల వంశములో నుండి పిలిచాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన పిలిచాడండి. నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటే, మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే, మనం లోకంలో ఉన్నప్పుడు ఆయన పిలిచాడు. చూడండి, ఆయన మొదటివాడు కడపటివాడై ఉండి మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అండి? మనం లోకంలో ఉన్నప్పుడు, మనం ఐగుప్తు సూచిస్తున్న లోకము, ఈ లోకంలో మనం లోకాశలు,
మనసుకు సంబంధించిన కోరికలను నెరవేర్చుకుంటూ మనకు సంబంధించిన చెడుతనాన్ని జరిగించుకుంటూ ఉంటున్న పరిస్థితుల్లో మనల్ని పిలుచుకొని ఆయన తన యొక్క గొప్ప పరిశుద్ధమైన పిలుపుని బట్టి మన జీవితాల్లో మరణాన్ని నిరర్ధకం చేశాడు. చూడండి, ఆయన యొక్క పిలుపు ఎటువంటిదో తెలుసా? పరిశుద్ధమైన పిలుపు. చూడండి, మొదటివాడు కడపటివాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడో మనం చూస్తున్నాం. చూడండి, ఆయన మనల్ని పిలుచుకుంది దేనికో తెలుసా? ఏ పిలుపుతో? పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుచుకొని మన జీవితాలలో మరణాన్ని నిరర్ధకం చేయటానికి, మన జీవితాల్లో మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను సువార్త ద్వారా వెలుగులోకి తేవటానికి. చూడండి, సువార్త ద్వారా మన జీవితంలో జీవాన్ని, అదేవిధంగా అక్షయతని, హీ బ్రాట్ us ద లివింగ్ లైఫ్ అండ్ ఆల్సో ఇమ్మోరాలిటీ ఇన్ అవర్ కాలింగ్. చూడండి, పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకుంది దేనికి? మన జీవితంలో మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతని వెలుగులోకి తెచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి! చూడండి, ఆయన మన జీవితంలో మనం మరణాన్ని జయించటానికి గొప్ప విడుదలను కలుగజేశాడు మన జీవితంలో. అంత మాత్రమే పరిశుద్ధ పిలుపుతో పిలవటమే కాదు, కానీ మన జీవితంలో పరలోక సంబంధమైన పిలుపుతో కూడా పిలుస్తున్నాడు. అంతటితో మీరు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని అంతటితో మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇంకా పిలుస్తున్నాడు. ఏ పిలుపుతో? పరలోక సంబంధమైన పిలుపు. దేనికంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు లక్ష్యం ఉంచటానికి. ప్రభువైన యేసుక్రీస్తు నందు లక్ష్యం ఉంచితే మన జీవితంలో ఇంకొక పిలుపులోకి మనం హెచ్చించబడతాం. ఆ పిలుపు ఏంటంటే ఉన్నతమైన పిలుపు. ఈ ఉన్నతమైన పిలుపులో మన జీవితంలో ఉన్నతమైన పిలుపులోకి వచ్చామంటే ఆయన మన కోసం సిద్ధపరిచిన బహుమానాలు మనం పొందుతాం. ఉన్నతమైన పిలుపులోకి మనం రావాలి. ఎందుకండి? ఉన్నతమైన పిలుపు మనం కలిగి ఉంటే ఆయన మనకివ్వబోవు బహుమానాలను మనం పొందుకుంటాం. బహుమానాలు పొందుకోవాలంటే సెకండ్ పిలుపులో ఉండాలి. పరలోక సంబంధమైన పిలుపులో యేసు ప్రభువు నందు లక్ష్యం ఉంచి ఆయన మన కోసం సిద్ధపరిచిన సత్క్రియలు, ఆయన మన కోసం సిద్ధపరిచిన పరిచర్యను, ఆయన మన కోసం సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన కార్యాలను మనం జరిగిస్తూ ఉంటే మన జీవితంలో ఉన్నతమైన పిలుపులోకి మనం తీసుకురాబడి ఉన్నతమైన బహుమానాలు పరిశుద్ధుల ఎదుట మనం పొందుకుంటాం. చూడండి, ఈ పిలుపుకు తర్వాత పిలుపు ఏంటంటే విశ్వాస సంబంధమైన పిలుపు. ఈ పిలుపు అబ్రహాము విశ్వాస సంబంధమైన పిలుపుతో పిలువబడ్డాడు. దేనికో తెలుసా? ఆ యొక్క కానాను అనే స్వాస్యాన్ని స్వతంత్రించుకోవటానికి. మన జీవితంలో కూడా ఈ యొక్క పిలుపులోకి మనం ఎందుకు తేబడుతున్నామంటే ఇదే పిలుపు అండి. ఏ పిలుపు? చూడండి, ఉన్నతమైన పిలుపు తర్వాత మన జీవితంలో విశ్వాస సంబంధమైన పిలుపు, పరలోక పట్టణము, అదొక మనకు స్వాస్యం. ఆ స్వాస్యాన్ని మనం స్వతంత్రించుకోవటానికి మన జీవితంలో ఆయన విశ్వాస సంబంధమైన పిలుపుతో మనల్ని పిలిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటివాడు, కడపటివాడు. అటువంటి గొప్ప మహాదేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పరలోక సంబంధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు. అదేవిధంగా పరిశుద్ధ సంబంధమైన పిలుపుతో మనల్ని పిలిచి ఆయన రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుకి మనము మన యొక్క ఆత్మతో, సత్యముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక.